66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని రాజమహేంద్రవరం ఆల్కట్ తోట గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 7 వారాలు ప్రకటించిన సందర్భంగా పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాస్ అధ్యక్షతన సభ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 7 వారాలు ప్రకటించిన సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, డిబివి స్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. వికలాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్, పాలకు సత్యనారాయణ, కె భరత్ కుమార్, పల్వెల రాజు, ఎస్పీ రెడ్డి, విశాలాక్షి రాజు, కంచిపాటి గోవిందు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు వారికి భోజన సదుపాయం కల్పించారు. ఇంత వైభవంగా తూర్పుగోదావరి జిల్లా ఏర్పడ్డాక ఇది 2వ సంవత్సరం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈ రోజున దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ఉద్దేశించి ఈ కార్యక్రమంలో ల్యాప్టాప్లు, ఉపకరణాలు, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఉపయోగపడే సర్టిఫికెట్లు ఇవన్నీ అందించడం ఇంకా ఎంతో శుభదాయకం. అలాగే దివ్యాంగులకి 7 వారాలు అందించినటువంటి మన ముఖ్యమంత్రి వారికి కూడా పాలాభిషేకాలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినందుకు దివ్యాంగుల సంక్షేమ శాఖ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఈ రోజున రాజమహేంద్రవరంలో ఇక్కడ ఉన్నటువంటి నూకల వారి యొక్క గేదెల నూకరాజు గారి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, అదే రకంగా వారి ఇన్ఛార్జ్, తర్వాత మనకి పీడి మెప్మా, అదే రకంగా పలుకు స్కూల్ నుంచి సత్యనారాయణ గారు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రావడం జరిగింది. అంతేకాకుండా విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్స్ కి పనిచేస్తున్నటువంటి పోష్ కుమార్ గారు, భరత్ కుమార్, పలివేల రాజు, తర్వాత ఇంకా కిరణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో వీరందరి సమక్షంలో ఈ రోజున ఈ యొక్క వేడుకలను అత్యంత వైభవంగా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోధిక సంక్షేమ శాఖ తరఫున ఈ రోజున నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 8 మంది లబ్ధిదారులను గుర్తించి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు, వారి అప్రూవల్ మేరకు వారికి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 45,000 రూపాయలు వర్తున్నటువంటి ల్యాప్టాప్స్ వారికి ఈ రోజున ప్రదానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారితోటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ వారితో కన్వర్జెన్స్ అయ్యి ఇక్కడ స్పోర్ట్స్ అవన్నీ కూడా నిర్వహించి, ఆటల పోటీలు అవన్నీ నిర్వహించి వాళ్ళందరినీ ఉత్సాహపరచడానికి వారికి సర్టిఫికేట్లు, అంతేకాకుండా వారికి ప్రైజెస్ కూడా, ఫస్ట్ సెకండ్ విన్నర్స్ కి ప్రైజెస్ కూడా ఈ రోజున ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి, అంతేకాకుండా వారికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా చూసుకుని ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేస్తాం.